హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం. ఇందులో కార్తీక మాసం 2వ రోజు అధ్యాయం వివరిస్తున్నానండి. మరి ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు, వినేవాళ్ళు అటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. మరి ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దానాలు, దైవ దర్శనాలు, దీపారాధనలు చాలా అతి ముఖ్యమైనటువంటివి. ఇక మరి ఈ 2వ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ గురించి వివరిస్తూ ఉన్నాడండి. వశిష్ఠుడు జనక మహారాజుతో అంటూ ఉన్నాడు, జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కానీ సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడవై ఆలకించుము. మరి ఇంతవరకు నీవు అడిగిందంతా కూడా చెప్పుకుంటూ వచ్చాను, కానీ మరి సోమవార వ్రతం మహిమ గురించి కూలంకషంగా వివరిస్తాను. శ్రద్ధగా సావధానుడవై విను అనేసి జనకునితో చెప్తూ ఉన్నాడు వశిష్ఠ మహాముని. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. శంకరునికి బాగా ఇష్టమైనటువంటి రోజు అంటండి. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవులకు బిలపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలేను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారి తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిల్లదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను. అట్లా చేయలేని వారిలో కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసం అందువచ్చు సోమవార వ్రతమును చేసి ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసిన వైకుంఠ ప్రాప్తియు నందుతాను. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము ఉంది, దానిని నీకు తెలియపరచదని శ్రద్ధగా వినుము అనేసి జనకునితో వశిష్ఠ మహాముని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసము నందుట. మరి ముందుగా సోమవార వ్రత మహిమ చెప్పాడు. అంటే సోమవారము ఉపవాసం ఉండడం వల్ల వచ్చే మనకి ఎలాంటి విషయము, ఏం జరుగుతుంది, కైలాస ప్రాప్తి నొందడం ఎలా అనేసి వివరించడం జరిగింది. ఇక రెండో విషయంకి వస్తే సోమవార వ్రత ఫలంచే కుక్క కైలాసం పొందిందంట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగట మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినటువంటి వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్ నామస్మరణ చేయుచూ ఉండుటచే లోకులెల్లరూ అతన్ని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుంటూ ఉంటారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెరడగొట్టారు. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఏమో ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినను సహించి ఇచ్చి పొమ్మనక విడవక ఆమె తోడనే కాపురం చేయుచూ ఉన్నాడు. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలితనమునకి ఏవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ
ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయని విచక్షణ కూడా లేకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహంను ఎవరి సహాయం అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేసి పైన చెత్తా చెదారాములతో నింపేసి ఏమీయూ ఎరగని దానివల్ల ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తోడను కలిసి ఉంటూ ఉండెను. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి ధనార్జన చేయసాగిను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసకారుట ప్రారంభమయ్యింది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము కొట్టుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయిన భయంకరమై రోగంతో బాధపడుతూ ఉంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడనైనా లేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటలైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలం నందుకు చనిపోయింది. బ్రతికిన నాళ్ళు ఒక్క నాడైనా ప్రాణశ్రవణమైనను చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరాలైన యమభటులు ఆమెను కొనిపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిరత అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుదు అని ఆజ్ఞాపించను. వీటితో సుఖించినందులకు యమభటులు ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులుగా అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచూ ఉన్నారు. మరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నముట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మౌట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము కులోత్తమ, నన్ను కాపాడుము అని మొరబెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగను. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరల విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని అడగగా అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములు కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని.
ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పతొడంగిరి. ఇక ఈ విధంగా ఇప్పటితో ద్వితీయ అధ్యాయము సమాప్తము అయినది. ఇక రేపు 3వ అధ్యాయంలో కార్తీక మాస స్నాన మహిమ గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. ఇక తెలుగు బోధన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.